సభా సరస్వతికి వందనం. శ్రీ సాయి సచ్చరిత్రలో ఉన్నటువంటి ఒక్కొక్క అంశాన్ని మనం లోతుగా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నటువంటి అంశం శ్రీ సాయి సచ్చరిత్రలో 9వ అంశం. ఈరోజు అంతర్జాతీయ షిరిడి సాయి తెలుగు షిరిడి సాయి భక్త సమ్మేళనంలో 9వ అంశం మద్రాసు భజన సమాజం మరియు పరివర్తన అనేటటువంటి అంశం గురించి చర్చించుకోబోతున్నాం. సాయి సచ్చరిత్రలో 29వ అధ్యాయంలో మద్రాసు భజన సమాజం గురించిన ప్రస్తావన ఉంది. ఇందులో మద్రాసు భజన సమాజంలో ఉన్నటువంటి ఒక 4 సభ్యులు షిరిడీకి రావడం జరుగుతుంది. అందులో యజమాని కేవలం డబ్బు ఆశించి షిరిడీకి రావడం జరుగుతుంది. అయితే అతనికి బాబా స్వప్నంలో కనిపించి ధనంపై అతనికి ఉన్నటువంటి వ్యామోహాన్ని తొలగించి అతనిలో పరివర్తన కలిగించారు. ఈ పరివర్తన ఎలా వచ్చింది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ 29వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మద్రాసు భజన సమాజం కథ ద్వారా బాబా మనకు ప్రబోధించిన అంశాలేంటో ఒక్కొక్కటి చూద్దాం. శ్రీ సాయి భక్తుల మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, దురాలోచనలు లేనప్పుడు తమ ఇష్టదైవం యొక్క దర్శనం బాబా ప్రసాదిస్తారని అర్థమవుతుంది. ఆ యజమాని భార్యకు ఆమె మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఎలాంటి చెడ్డ ఆలోచన లేనప్పుడు శ్రీరాముడిగా బాబా దర్శనమిస్తారు. దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, మనలో దురాలోచనలు కానీ ఏమీ లేనప్పుడు, మన మనసు ప్రశాంతంగా నిశ్చలంగా నిర్మలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ఇష్టదైవం సాక్షాత్కారం అవుతుందని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత సాయిబాబా తన భక్తుల యొక్క గత జన్మల పాపాలను ఏ విధంగా దహనం చేసి ఆ కర్మబంధాల నుంచి విముక్తం చేస్తారు అనేటటువంటి విషయం కూడా తెలుస్తుంది. యజమాని విషయంలో ఆయన కర్మబంధాలన్నిటినీ బాబా తెంచివేసి అతడికి విముక్తిని ప్రసాదించినది మనం ఈ అధ్యాయంలో గమనించవచ్చు. ఆ తర్వాత శ్రీ సాయిబాబా తమను దర్శించిన భక్తుల మనోవైఖరి, పేరాశ, సంశయాలు తొలగించడమే కాకుండా బాబా పాదాలపై అసలైన భక్తి, నమ్మకం కలిగిస్తారని కూడా ఈ కథ ద్వారా నిరూపించారు. అంటే బాబాను మనం ఆశ్రయిస్తే బాబా పాదాలపై అసలైన భక్తి, నమ్మకాలు మనకు ఉంటాయి అనేటటువంటిది ఈ మద్రాసు భజన సమాజం యజమాని ద్వారా బాబా మనకు తెలియచేస్తున్నారు. ఆ తర్వాత షిరిడీలో అన్నిటికంటే మేలైన వస్తువు దొరికిందని అందులో మనకు ఈ అధ్యాయంలో పేర్కొనడం జరిగింది. ఏంటి అద్భుతమైన, అతనికి ఎక్కువ ధనం దొరకలే. యాక్చువల్గా అతడు ధనం ఆశించి వచ్చాడు, కానీ అన్నిటికంటే మేలైన వస్తువు షిరిడీలో దొరికింది. ఏంటి ఆ మేలైన వస్తువు? బాబా ఆశీర్వాదం. ఇది మనం షిరిడీకి ఎప్పుడు వచ్చినా మనం ఇక్కడ ఒక వస్తువు పట్టుకొని పోవాలి. అది మనకి 29వ అధ్యాయంలో ఏమాట పని చెప్తున్నారు. ఏంటది? బాబా ఆశీర్వాదంతో మనం వెళ్ళాలి, అప్పుడే మనకు షిరిడీ యాత్ర సంపూర్ణమైనట్టు, సఫలమైనట్టు అని ఈ అధ్యాయం మనకు ప్రబోధిస్తుంది. ఆ తర్వాత సాయిబాబా మహమ్మదీయుడని, హిందువుల్ని పాడు చేస్తున్నాడనే దురభిప్రాయాన్ని ఆ యజమానికి ఉండే అంతకుముందు ఆ దురభిప్రాయాన్ని కూడా తొలగించారు. ఇక్కడ నేను కొంచెం సచ్చరిత్ర నుంచి బయటకు వస్తున్నాను, ఎందుకంటే తప్పదు. ఇప్పుడు కరెంట్ ఇష్యూ నేను ఒకటి మాట్లాడబోతున్నాను. నేటి సమాజంలో కూడా శ్రీ సాయిబాబా హిందువు కాదు, ముస్లిం అనేటటువంటి ప్రచారం అక్కడక్కడ మనం చూస్తున్నాం. ఇలాంటి వారిని చూసి సాయి భక్తులు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రచారం కొద్దిగా శృతి మించినట్టుగా ఈ మధ్య నాకు కనిపిస్తుంది. వాట్సాప్లో, సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి వీడియోలు, రకరకాలైనటువంటి ఫోటోలు పెడుతున్నారు. దత్తాత్రేయుడిని కానీ, దత్తావతారాలైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, స్వామి సమర్థ, షిరిడీ సాయి లాంటి ఇతర దత్తావతారులైనటువంటి సద్గురువులను గుర్తించాలంటే విశేషమైన పుణ్యరాశి పడి ఉండాలి. గుట్టలు గుట్టలుగా పాపరాశి దగ్ధం అవ్వాలి. అప్పుడే మనకు సద్గురు దర్శనం అనేది లభిస్తుంది. అప్పుడే శ్రీ సాయిబాబా లాంటి సద్గురు సమాగమం ప్రాప్తిస్తుంది. శ్రీ సాయిని అలా గుర్తించలేకపోవడం వారి దురదృష్టం, గుర్తించగలగడం సాయి భక్తుల అదృష్టం అని మనం భావించాలి. వారి పూర్వజన్మ పాపాల ఫలితం వల్లనే వారు సాయిని సద్గురువుగా గుర్తిస్తలేరు, మతం పేరు చెప్పి సాయిని పక్కన పెడుతున్నారని మనం భావించాల్సి ఉంటుంది. సాయి ఒక సందర్భంలో చెప్పిన విషయాన్ని ఇక్కడ మనం గమనిద్దాం. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపాలు క్షీణించినవో వారే నన్ను భజించుటేందు తత్పరులై నన్ను ఎరుగగలరు అన్నారు. కాబట్టి అదృష్టవంతులు మాత్రమే సాయిని భజించగలరు, అదృష్టవంతులైన వారు మాత్రమే సాయి భక్తులు కాగలరు. మనకై మనమే సాయి భక్తులం అవుతామనుకుంటే అంతకంటే అవివేకం ఇంకొకటి ఉండదు. బాబా మనల్ని భక్తులు చేసుకున్నారు, ఇది మన పూర్వజన్మ పుణ్యఫలమే, కానీ వేరు కాదు అని మనం గ్రహించాల్సి ఉంటుంది. కాబట్టి అదృష్టవంతులు, పాపం క్షీణించిన వారు మాత్రమే బాబాను భజించుటేందు తత్పరులై బాబాను ఎరుగుతారు అని మనం గమనించాలి. నెక్స్ట్, సాయి హిందువా ముస్లిమా అనేటటువంటి విషయం మనకు 7వ అధ్యాయంలో స్పష్టంగా ఏమాడు పంత రాశారు. ఇందులో నేను బాబా ముస్లిం బాబా దేనికి చెందినవారు గారు,
ఎవరైతే భగవంతుని ప్రేమించి భగవంతుని ధ్యానంలో నిరంతరం భగవంతునితో పరమాత్మతో మమేకమవుతారో వారికి జాతి మతాలతో కులాలతో ఎలాంటి సంబంధం ఉండదు అని సచ్చరిత్రలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఇక్కడ ముస్లిం అనే ప్రచారం జరుగుతుంది కాబట్టి బాబా హిందూ ధర్మాన్ని ఏమేం పాటించారు, శరీరంతో ఉన్నప్పుడు అనేది చూస్తే విగ్రహారాధన, ఇది ముస్లిం మతానికి వ్యతిరేకమైనది ఇక్కడ బాబా మనకు చేసి చూపించారు. అగ్నిహోత్రం దుని ఇప్పటికీ బాబా వెలిగించిన దుని ఇప్పటికీ ద్వారకామాయిలో నిత్యాగ్నిహోత్రం అలాగే రగులుతూ భక్తుల పాపాలను అది దహించి వేస్తుంది. ఆ తర్వాత భజన కూడా అది హిందూ సాంప్రదాయంలో ఉన్నది, అది బాబా పాటించారు. ఆ తర్వాత అన్న సంతర్పణ అన్నదానం, ఇది కూడా అర్ఘ్యపాద్యాలతో పూజలు, ఆ తర్వాత హోమం చేయటం, ఇవన్నీ కూడా ఏ మత సాంప్రదాయాల్లో సాయిని విమర్శించే వాళ్ళు ఒక్కసారి సచ్చరిత్రను జాగ్రత్తగా చదివితే వారికి అర్థమవుతుందని నేను సభాముఖంగా విన్నవించుకుంటున్నాను. ఆ తర్వాత బాబా అనేక హిందూ పండగలు షిరిడీలో నిర్వహించారు. ఇప్పటికీ అవి నిరంతరాయంగా కొనసాగుతున్నాయి ఉత్సవాలు. శ్రీరామనవమి ఉత్సవం, విజయదశమి, గోకులాష్టమి, ఇలాంటి ఎన్నో సనాతన ధర్మానికి సంబంధించినటువంటి పర్వదినాలు అప్పుడు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, ఎప్పటికీ జరుగుతాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే శంఖం ఊదుట, పల్లకి ఉత్సవం ప్రతి గురువారం బాబా ఉన్నప్పుడు ద్వారకామాయి నుంచి చావడి వరకు ఉత్సవం జరిగేది. ఇప్పటికీ ఆ పల్లకి ఉత్సవం బాబా శరీరం విడిచిపెట్టినాక కూడా వారు నిత్యసత్తులు శాశ్వతులు కాబట్టి ఇప్పటికీ వారి పల్లకి ఉత్సవం అలాగే జరుగుతుంది. ఆ తర్వాత సాయి ఎంతోమంది హిందూ భక్తులకి వారి ఇష్టదైవాల రూపంలో దర్శనమిచ్చారు. శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, విఠలునిగా, దత్తాత్రేయుడిగా, హనుమంతుడిగా అనేక రకాలైనటువంటి రూపాలతో హిందూ దైవాల రూపంలో బాబా సాక్షాత్కరించారు. ఇంకా నాద సాంప్రదాయ పద్ధతిలో షిరిడీలో బాబాకి నాట్ ఓన్లీ ఇన్ షిరిడి, ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రదేశంలో సాయిబాబాకి ఈరోజు నాద సాంప్రదాయం ప్రకారం 4 సార్లు ధూప దీప నైవేద్యాలతో మంగళహారతులు ఇవ్వడం జరుగుతుంది. మిగతా మందిరాల్లో మనకు 1 నైవేద్యం 2 నైవేద్యాలు ఉంటాయి. అంటే నేను ఇక్కడ వేటిని తక్కువ చేస్తున్నానని దాన్ని వేరే రకంగా భావించకండి. నాద సాంప్రదాయ పద్ధతిలో సనాతన ధర్మాన్ని పరిరక్షించేటటువంటి ఉద్దేశంతో 4 సార్లు ధూపదీప నైవేద్యాలతో బాబా మందిరంలో హారతులు జరుగుతున్నాయి. కాబట్టి బాబా సనాతన ధర్మాన్ని నిలబెట్టేటటువంటి మహోన్నతుడిగా మనం భావించాలి. సాయిరామ్. ఇక్కడ సాయి మసీదును గుడిగా మార్చారు, గుడిని మసీదుగా మార్చలేదు, ఇది కూడా మనం గమనించాలి. మసీదును గుడిగా మార్చారు. ఇప్పుడు ఆలోచించండి బాబా ముస్లిం అనేవాళ్ళు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. బాబాకు మతాన్ని అంటించవద్దు మనం. బాబా అన్ని రూపాలు, అన్ని మత గ్రంథాల సారం, అన్ని మతాలు, అన్ని దైవాల యొక్క ఏకైక స్వరూపం సాయిబాబా. ఈ సత్యాన్ని గ్రహించాలి. సాయి భక్తులుగా మనం ప్రపంచానికి తెలియజేయాలని ఈ ISS BST సభాముఖంగా నేను మీ అందరికీ శిరస్సు వంచి విన్నవించుకుంటున్నాను.